ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రతిపక్షాలు సత్య హామీలను ప్రజలు నమ్మవద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. అయితే సీఎం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయక తెలంగాణ రాష్ట్రం సాధించి అభివృద్ధి చేస్తుంటే ఓర్చుకోలేని బీజేపీ, కాంగ్రెస్లు విమర్శలు చేయడం తగదన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందని గడప ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీలకు కనిపించడం లేదంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ప్రతి గ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయిన నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జూన్ 2 నుంచి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు ఇప్పటికీ వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే మనం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, 10 ఏళ్ల తెలంగాణ ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఆల్మోస్ట్ 10వ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. దశాబ్ది ఉత్సవాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం ఊరు వాడ అనే భేదం లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రజలే భావించారు. ఈరోజు ప్రజలు సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ఒకరింటికి సంక్షేమ పథకం అనేది ఏ మధ్యవర్తిత్వం లేకుండా, గత ప్రభుత్వాలు ప్రతి ఒక్క ప్రభుత్వం సంక్షేమ పథకాలను చేస్తుంటుంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్క ప్రభుత్వాన్ని ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ సంక్షేమ కార్యక్రమం మనం సినిమాలలో చూస్తుంటాం, ఐసు పెడితే ఒకరి చేతిలోకి వెళ్ళి ఒకరి చేతిలోకి పోతే లాస్ట్కి ఏం మిగలదు అన్నట్లు ఉంటుండే. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఏ ముద్ద పెట్టినా డైరెక్ట్గా ప్రజల చెందకి అందే ప్రయత్నం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అయింది. ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం లేకుండా సంక్షేమ పథకం అనేది డైరెక్ట్ ప్రభుత్వంకి వెళ్ళి ప్రజలకి డైరెక్ట్ గా వచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అది సాధ్యమైంది. ఎందుకంటే దీనికో ఎన్నో రకాల ఒక కష్టం అనేది ఒక పరిస్థితి ఉంటది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు తుమ్ముతే ఊడిపోయే ముక్కులవి. ఎవరు ఏ మంత్రి ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళకి సఖ్యత లేదు. ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్ లో ఏ విధంగా సఖ్యత లేకుండా వాళ్ళ గ్రూపులతోనో గొడవలు పడుతున్నారు. అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 10 సంవత్సరాలు అవుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఏర్పాటై 10 సంవత్సరాలు అవుతుంది. కేంద్రంలో ఉన్న ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఓన్లీ మతాలను అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయ ప్రక్రియ అనేది చేస్తుంది. రాజకీయాల కొరకే దేవుణ్ణి ఈరోజు శ్రీరామచంద్రుని అంటుంది. అంటే అందరు దేవుళ్ళని ఈరోజు రాజకీయాలకు తీసుకొచ్చి వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితి ఇక్కడ తీసుకురావడం లేదు. అటువంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను ఈరోజు హిందువులను గౌరవిస్తుంది, మైనార్టీస్ ని, క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, సిక్కు, సిపాయిని అందరినీ కూడా గౌరవించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతం అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప డెవలప్మెంట్ లో ఇక్కడ కూడా ముందు లేదు. ఈరోజు అలా అటువంటి ప్రభుత్వానికి ప్రజలు మొన్ననే కర్ణాటకలో బుద్ధి చెప్పినారు. అదేవిధంగా తెలంగాణలో కనీసం సెల్ ఫోన్ కూడా కొట్టలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వం అనేది టోటల్ ఫ్యూర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఏమైంది అనేది ప్రజలను అడగని చెప్తారు. ఏ గ్రామంలో అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క ఇంట్లో ఒక సంక్షేమ కార్యక్రమం కనిపిస్తుంది. ఏ గ్రామం పోయినా ఈరోజు ధైర్యంగా ధైర్యంగా చెప్పే ఒక ధైర్యం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పనిచేసే ప్రజలకు మాత్రమే ఒక ధైర్యం ఉంది. ఈరోజు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా మేము ఇది చేసినామని కనిపించే విధంగా ఈరోజు మా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. క్రిమిటోరియంస్ కానీ, డంప్యార్డ్లు కానీ, గ్రామాల్లో రైతు వేదికలు కానీ, ఏది అడిగినాం ఇంటింటికి మంచినీళ్ళు కానీ ఏదైనా కూడా ఈరోజు సీసీ రోడ్లు ఏది చెప్పినా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక కళ్యాణ లక్ష్మణ్ వచ్చేటది, సిఎంఆర్ఎఫ్ అని వచ్చేటది, ఏదో విధంగా లబ్ధి పొందే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు మా నియోజకవర్గంలో గతంలో ఉన్న పోలిస్తే మీరే, ఎందుకంటే నా గురించి నేను చెప్పుకుంటే కూడా ఒక పరిస్థితి కాదు. ఎందుకంటే గతంలో ఉన్న నాయకులు ఈరోజు గతంలో ఉన్న నాయకులు ఏ విధంగా ప్రజలను పరిపాలించిన ప్రజలకు తెలుసు. వారి ముఖం చెల్లకనే నన్ను గెలిపించినారు. ఈరోజు నన్ను కూడా 30,000 పైచీలకు 35,000 పైచీలకుతోన ఈరోజు నన్ను ప్రజలు ఆశీర్వదించినారు. గద్వాల్ అంటేనే
ఒక భయభ్రాంతులు కలిగించే వ్యక్తులు మీరు. గద్వాల్ అంటేనే ఒక బ్రాండ్ నేమ్ చెడపగొట్టిన నాయకులు మీరు. గద్వాల్ అంటేనే గతంలో ఎక్కడ పోయినా మీరు గద్వాల అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు అనే విధంగా మీరు గద్వాల్ బ్రాండ్ నేమ్ని ఒక గద్వాల్ నేమ్ చెడపగొట్టిన వ్యక్తులు. మీకు ఎప్పుడో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. మీరు ఎంతసేపు మీ సొంత లాభాల కొరికి ప్రజలని రక్తాన్ని పీల్చే నాయకులు మీరు. ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా నాకు పోటీలో కూడా లేరు. లాస్ట్ మూమెంట్లో మనము బీఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా యావత్ దేశంలో బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున ప్రజలు మమ్మల్ని ఆశీర్వాదం పూర్తిగా విశ్వాసంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మా కన్నా కేసీఆర్ గారి మీదనే ప్రజలు ఎక్కువ ఆశతో ఉన్నారు. ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం పోరాటం చేసే వ్యక్తి అని ఏది చెప్పిన పని తూచా తప్పకుండా ప్రజలకి ఏమైనా మేనిఫెస్టో చెప్పడం జరిగిందో చెప్పినవి చేసినాం. మేము చెప్పండి కూడా చేసి చూపించిన గొప్ప నాయకుడు. ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే సంక్షేమం అభివృద్ధి తమను గెలిపిస్తాయని, రాబోయే ఎన్నికలే కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీకి మాకు డోకా లేదంటూ కేసీఆర్ నాయకత్వంలో దిగ్విజయంగా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ రాబోతుందంటున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ సీనుతో ప్రదీప్, అమ్మా న్యూస్, గద్వాల్ నుంచి.